మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మొక్కలను నాటే కార్యక్రమాన్ని కాకినాడ నగరం నుండి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ప్రారంభించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, ఉపాధ్యక్షులు చేరుకురి సాయిరాం వర్మ, గౌరవ అధ్యక్షులు చుండ్రు వీర్రాజ్ చౌదరి, అధికార ప్రతినిధి ఉప్పు మురళీకృష్ణ, మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి తదితరులు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రమంతటా 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని సంతచెరువు పాఠశాలలో ప్రారంభించారు. ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయంలో అభిమానుల మధ్య కేక్ కోసి సందడి చేశారు. పేద మహిళలకు బియ్యం, చీరలు పంపిణీ చేసి భారీ ఎత్తున పేదలకు అన్నదానం నిర్వహించారు. నెల్లూరు జిల్లా వాస్తవ్యులు ఉప్పు మురళీకృష్ణ, నూజివీడు ఫౌండేషన్ నియోజకవర్గం అధ్యక్షులు పూజారి జగన్నాథరావు ఆధ్వర్యంలో పలువురు ఫౌండేషన్లో చేరారు. ప్రతిపాడు నియోజకవర్గం ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్, తనయుడు జితేంద్ర శివప్రసాద్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండపాక వీర వెంకట సత్యనారాయణ, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రమణ, అడప జగదీష్, మండపాక నాగబాబు, వనింశెట్టి సుబ్బారావు, కర్రి వీరబాబు, మైలవరం నియోజకవర్గ అధ్యక్షులు పూల సాయి కిరణ్, నూజివీడు నియోజకవర్గం అధ్యక్షులు పూజారి జగన్నాథరావు, బత్తుల ప్రసాద్, బాలాజీ చెరువు సెంటర్ ఆటో యూనియన్ పోలిశెట్టి బూరయ్య, సర్కిల్ ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సీతా మహాలక్ష్మిల మరి ఆనాడు పోరాడి నిజం గెలవాలని మరి ఆవిడ చేసిన తీరు చాలా అమోఘము. మరి నారా భువనేశ్వర్ గారి పేరు మీద ఈరోజు రాష్ట్రమంతటా ఒక నెలలో 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం ఫౌండేషన్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఒక 100 మొక్కలు నాటుతూ 1,00,000 మొక్కలు మరి నాటాలనే కార్యక్రమం చేశాం. మరి ఆనాడు సీతామహాలక్ష్మి గురించి రాములు వారు పోరాడితే మరి రాములు వారు జైల్లో ఉన్నప్పుడు సీతామహాలక్ష్మి ప్రతి నియోజకవర్గం తిరిగి నిజం కలవాలని మరి ఆవిడ పడ్డ కృషి మేమందరం మర్చిపోలేం. మరి తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, వనమాడి కొండబాబు గారికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉప్పు మురళీకృష్ణ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ యువజన ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రకటించిన సుబ్బు అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ